ఉర్దూను పర్షియన్ను అంగీకరించి హిందీని వ్యతిరేకించడం అవివేకమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందరినీ హిందీ ఒక కామన్ భాషగా కలుపుతుందని చెప్పారు. రాష్ట్ర భాష హిందీని స్వాగతిస్తున్నానని, మాతృభాష మన అమ్మ భాష అయితే పెద్దమ్మ భాష హిందీ అని పవన్ కళ్యాణ్ అన్నారు. హిందీని వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమేనని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చేయడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మనం ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడండి.